మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే రథ సప్తమి, సూర్యుడి పుట్టినరోజు, ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంట పెడితే చాలు, ఈ వీడియోను చూస్తే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారు ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి, తిరుగులేని రాజయోగం పడుతుంది, సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. సప్తమి సూర్యనారాయణ స్వామి పండుగ. దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే సూర్య జన్మదినం. ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందనే నమ్మకం. ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది. రథ సప్తమి రోజు చేసే సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ్ణి మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగిపళ్ళు పెట్టుకుని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు, సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యుడికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపములను 7 రకములైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈరోజు ఉపవాసము ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమి వ్రతం చేస్తే సూర్య భగవానుని అనుగ్రహంచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము. రథసప్తమి రోజు భవిష్య పురాణంలోని రథసప్తమి వ్రత కథను వింటే చాలు, సూర్య భగవానుడి అనుగ్రహంతో సకల శుభాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడిగెను: ఓ కృష్ణ, మాఘశుద్ధ సప్తమి నాడు చేసే రథసప్తమి వ్రత విధానమును నాకు తెలియజేయము అనగా శ్రీకృష్ణుడిలా జవాబిచ్చెను: ధర్మరాజా, మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు. అందుకే దీనికి రథసప్తమి అని, సూర్య జయంతి అని పేరు. రథసప్తమి ఒక గొప్ప పర్వదినము. ఈ రథసప్తమి వ్రతం చేయాలనుకునేవారు మాఘశుద్ధ షష్ఠి రోజున స్నానం చేసుకొని దేవపూజ నిర్వర్తించి సూర్య ఆలయానికి వెళ్ళి భగవానుణ్ణి ఆరాధించాలి. రాత్రి నిరాహారుడై నేలపైన పరుండాలి. తర్వాత సప్తమి నాడు ఉదయాన్నే లేచి సర్వాలంకృతమైన రథం నిర్మించి మండపం మధ్యన ఉంచి కుంకుమ గంధాదులతో పూజించి పూల హారాలతో అలంకరించి సంపూర్ణ లక్షణమైన సూర్య విగ్రహాన్ని రథంలో ఉంచి అర్చించాలి, నివేదన చేయాలి. రాత్రి జాగారం చేసి అష్టము నాడు ఉదయాన్నే స్నానం చేసి బ్రాహ్మణులకు కోరిన దానాలు ఇవ్వాలి. ఆ రథాన్ని 2 రక్త వస్త్రాలను అనగా ఎర్రని వస్త్రాలను, రక్తవర్ణపు ఆవును గురువుకు దానమివ్వాలి. ఈ వ్రతం ఆచరిస్తే భాస్కర ప్రసాదం వల్ల నీ కుమారుడు మహా తేజస్వి అవుతాడు, అపూర్వ బల పరాక్రమవంతుడవుతాడు, సమస్త భోగాలను అనుభవించి నిరాటంకంగా రాజ్యం పరిపాలించి సూర్యలోకం పొంది అక్కడ ఒక కల్ప పర్యాంతం ఉండి తర్వాత చక్రవర్తిత్వం పొందుతాడు అని చెప్పాడు. ఇంకా ఈ రోజున సూర్యదేవుడికి క్షీరాన్నం నివేదన చెయ్యాలి. ఈ ప్రసాదాన్ని ఎందుకు నివేదన చేయాలనే దానికి కూడా ఒక కారణమున్నది. దక్షయజ్ఞం జరిగినప్పుడు అల్లుడైన శివునికి పరాభవం కలిగింది. శివుడు ఉగ్రుడై మామ మీదకు వీరభద్రుణ్ణి పరివారంతో సహా పంపించాడు. వీరభద్రుడి వీర విహారంతో దేవతలందరూ దెబ్బతిన్నారు. ఆ సందర్భంలోనే సూర్యుడికి పళ్ళన్నీ రాలిపోయి బోసివాడయ్యాడు. కనుకనే పళ్ళు లేవు గనుక సూర్యదేవుడికి మెత్తగా ఉండే క్షీర ప్రసాదం పెట్టాలని చెప్తూ ఉంటారు. కొందరు మాఘమాసంలోనూ 4 ఆదివారాలు కూడా సూర్యునికి ప్రత్యేక పూజను నిర్వహించి పాలు పొంగించి క్షీరాన్నం చేసి నైవేద్యం పెడతారు అని కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు మళ్ళీ ధర్మరాజు కృష్ణుడితో, కృష్ణ, ఈ వ్రతమును ఆచరించినచో చక్రవర్తి కాగలరని నీవు చెప్పి ఉంటివి. ఇందుకు ముందు భూలోకంలో ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా?
రథసప్తమి వ్రత ఫలము ఎవరికైనా ప్రాప్తించినదా అని పలుకగా శ్రీకృష్ణుడు రథసప్తమి వ్రతమును గురించిన కథను ఈ విధంగా చెప్పసాగెను. ధర్మరాజా, పూర్వం కాంబోజ దేశమున యశోవర్తి అనే ఒక చక్రవర్తి ఉండెను. పుత్రుడి కోసం ఆ రాజు రథసప్తమి వ్రతాన్ని చేయగా ఆయనకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు. కానీ ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడవుతున్న దశలో అనేక రోగాల బారిన పడుతూ ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారుణ్ణి చూసి రాజు చాలా బాధపడుతూ ఉండేవాడు. లేక పుట్టిన ఒక్క కుమారుడు ఇలా రోగాలతో బాధపడుతున్నాడే అని లోలోపల కుమిలిపోతూ ఉండేవాడు. ఒకరోజు రాజు తన రాజ్యంలోని గొప్ప పండితులందరినీ పిలిచి నా కొడుకు వ్యాధులకు కారణం ఏమిటని ఆ బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించినాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగనో అదే రథసప్తమి వ్రతము చేసి నీ కొడుకు చేత 7 గుర్రాలతో ఉన్న బంగారు సూర్యరథాన్ని దానం చేయించు. అప్పుడు అతని పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దాంతో రాజకుమారుడు రోగాల నుండి స్వస్థత పొందుతాడు. ఆ కుమారుడే కొంతకాలానికి ఆ రాజ్యానికి రాజుగా మారుతాడు. ఈ కథను రథసప్తమి రోజు భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతోషించి మంచి ధనధాన్య సంపదలను ఇస్తాడు. ఈ విధంగా బంగారంతో చేయబడిన గుర్రాలతో కూడుకుని ఉన్న శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానం చేయుదురో వారు చక్రవర్తులవుతారు అని కృష్ణుడు రథసప్తమి మహత్యం గురించి ధర్మరాజుకు చెప్తాడు. అలాగే ఇది సూర్యుని పుట్టినరోజు కనుక ఈరోజు సూర్యుడు ఎలా జన్మించాడో తెలిపే కథను వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కశ్యప ప్రజాపతి అదితి దంపతుల ముద్దుల కొడుకు సూర్యుడు. ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు హెచ్చు పెరిగాయి. అసురుల ఆట కట్టించగల అపార శక్తివంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది. అలా ప్రార్థించగా గర్భవతి అయింది. పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలు ఉపవాసాలు చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. బిడ్డని ఆకలితో చంపేస్తావా అని అరిచాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడింది. నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. ఆమె కడుపులోంచి బయటపడగానే 1,00,000 అగ్నిగోళాల్లా బగబగా మండింది ఆ అండం. ఆ వేడికి సృష్టి అతలాకుతలం అయింది. అదితి కశ్యపుల ప్రార్థన తర్వాత ఆ అండం పగిలి అందులోంచి అందమైన పైసవాడు బయటికి వచ్చాడు. ఆ బాలుడే బాణుడు. ఆనాడు మాఘశుద్ధ సప్తమి. ఆ సమయాన్నే 7 గుర్రాలు రథాన్ని అధిరోహించి సూర్యుడు వెలుగుల దేవుడిగా బాధ్యతలను స్వీకరించాడు. తన తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడు అని పిలువబడ్డాడు. సూర్యుని రథమునందు ఒకే చక్రం ఉంటుంది. దీనినే సంవత్సరం అంటారు. ఈ రథమునందు 12 మాసాలు 6 ఋతువులు ఉంటాయి. దీన్నే కాలచక్రం అని కూడా అంటారు. కాబట్టి సూర్యుడు 12 మాసాలలో 12 పేర్లతో ఆరాధించబడతాడు. రథసప్తమికి మరియు జిల్లేడు చెట్టుకు ఉండే సంబంధం వివరించే ఒక చిన్న పురాణ కథను తెలుసుకుందాం. అగ్నిస్వాతులు అనే పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవదూతలతో దేవ విమానం పంపించాడు. ఆ సమయంలో యజ్ఞం చివరిలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిస్వాతులు. అదే సమయంలో ఆ దేవ విమానం చూసిన సందర్భంలో వారు ఆవునీతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు. అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడివేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ వేడికి మేక చర్మం ఊడి మరణించింది. అంతేకాదు ఆ మేక ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది. అలా ఉండిపోయిన మేక చర్మం పక్కనే ఉన్న చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తటి ఆకులను ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది. అలా జిల్లేడు ఆకు యజ్ఞం అంతం సమయంలో అగ్వతారలు ధరించడంతో పరమ పవిత్రమైంది. అందుకే జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుంది. ఇక జరిగిన దానికి అగ్నిస్వాతులు బాధపడ్డారు. అప్పుడు అదే సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది, మీరు దుఃఖించాల్సిన పని లేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి
ఎంతో దుర్లభమైన స్వర్గ ప్రాప్తి కలిగింది. ఇక ఈ జిల్లేడు చెట్టు మేక చర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారిందని పలికింది. ఆ మాటలు విని అగ్నిస్వాతులు ఎంతో సంతోషించారు. ఇది జరిగింది మాఘశుద్ధ సప్తమి తిథి రోజు. అందుకే రథసప్తమి రోజు నెత్తి మీద జిల్లేడు ఆకు పెట్టుకొని సూర్యుడి ప్రీతి కోసం స్నానం చేసేవారికి యజ్ఞఫలం లభిస్తుంది. అంతేకాదు 7 జన్మలలో ఎలాంటి పాపాలు అయినా పోతాయి. అలాంటి వారు స్వర్గలోకంలో శాశ్వత ఆనందాన్ని పొందుతారు. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే రోగాలు, శోకాలు, అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. పూర్వం పరమేశ్వరుడు సూర్యుని పిలిచి ఈ విధంగా చెప్పాడు: సూర్యదేవ, నువ్వు వెంటనే పవిత్రమైన కాశీనగరానికి వెళ్ళు. అక్కడ ఉన్న రాజు దివోదాసుడు పరమ ధార్మికుడు. నేను కాశీనగరంలో ఉండాలనుకుంటున్నాను. అది దివోదాసు అధర్మంగా నడుచుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ఇందుకై నేను ఎంతోమంది దేవతలను, ఋషులను కాశీనగరానికి పంపాను. వాళ్ళంతా కలిసినప్పటికీ దివోదాసు ధర్మాచరణలో చిన్న మెత్తులోపం కనుక్కోలేకపోయారు. వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనం కావడంతో అందరూ తిరిగి వచ్చారు. సూర్య, ఈ సమస్త భూమండలంలోని ప్రాణుల గురించి నీకు బాగా తెలుసు. అందుకే నిన్ను లోకచక్షువు అన్నారు. నా సంకల్ప సిద్ధి కోసం నువ్వు కాశీనగరానికి వెళ్ళు. దివోదాసుని అధర్మపరునిగా చెయ్యి, కానీ ఆయనను అవమానపరచవద్దు. ఎందుకంటే మంచివారిని అవమానపరిస్తే మనలను పాపాలు చుట్టుకుంటాయి అని శివుడు సూర్యుడితో చెప్పాడు. పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించిన ఆదిత్యుడు శివుడికి నమస్కరించి కాశీనగరానికి వెళ్ళాడు. ఆ నగరంలో ఎంతగా గాలించినప్పటికీ సూర్యుడికి అధర్మవర్తనులు ఎంతమాత్రం కనిపించలేదు. అతను అనేక రూపాలను ధరించాడు. అక్కడి ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకై రకరకాల ప్రయత్నాలను చేశాడు. అయినప్పటికీ ప్రజలు ధర్మ మార్గాన్ని వదలట్లేదు. చెప్పాలంటే ఈ లోకంలో స్త్రీ పురుషులకు తలంచినంత మాత్రంలోనే అనేక సౌకర్యాలు కలగవచ్చు. కానీ కాశీక్షేత్రంలో నివాసము మాత్రం అంత సులభంగా ప్రాప్తించదు. ఇలా కాశీక్షేత్ర ధార్మిక ప్రభావంతో సూర్యుని మనస్సు కూడా కాశీ నివాసానికై ఆరాటపడసాగింది. ఆదిత్యుడు ఆ విధంగా కాశీవాస లోలుడు కావడం వల్ల లోలార్కుడు అనే పేరుతో ప్రసిద్ధమై శివుడు చెప్పిన పనిని మరిచి కాశీనగరానికి దక్షిణ దిశలో ఉన్న వరుణ అసీ సంగమ ప్రదేశానికి సమీపంలో స్థితుడయ్యాడు. సప్తమి తిథిలో రవియోగంలో ఆ స్వామిని దర్శించుకున్నవారు సమస్త పాపముల నుండి బయటపడతారని ప్రతీతి. ఆదివారం నాడు లోలార్కుని దర్శించుకున్న వారికి ఎటువంటి దుఃఖాలు దరిచేరవు. నరసింహ పురాణంలోని తప్పక వినాల్సిన కథను తెలుసుకుందాం. లక్ష్మీ నరసింహ పురాణం ప్రకారం సూత మహామునిని భరద్వాజ మహర్షి సూర్యుని పుత్రులైన అశ్విని దేవతల గురించి వివరించమని అడగగా సూత మహాముని ఇలా చెప్పడం ప్రారంభించాడు. భరద్వాజ, అదితి మరియు కశ్యపులు పుణ్య దంపతులు. వారి సంతానమే ఆదిత్యుడు. అతనే సూర్యభగవానుడు. సూర్యభగవానుని కాంతికి కటిక చీకట్లో అయినా తొలగాల్సిందే. అంతటి ప్రచండ తేజస్సు కలవాడు సూర్యుడు. సూర్యభగవానుడికి విశ్వకర్మ సన్య అనే పేరు గల అందమైన కూతుర్లు ఇచ్చి వివాహం చేశాడు. సన్య సూర్యభగవానునితో కాపురం చేస్తుంది, కానీ ఆనందంగా ఉండలేకపోతుంది. ఎందుకంటే సూర్యుని వేడి భరించలేకపోతుంది. ఇలా కొన్ని రోజులు కాపురం చేసి ఇక ఆ వేడి భరించలేక పుట్టింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. అనుకోకుండా వచ్చిన కూతుర్ని చూసి ఎలా ఉంది నీ కాపురం అని లాలిస్తున్నట్లుగా అడిగాడు విశ్వకర్మ. దానికి కన్య కన్నీళ్లు పెట్టుకొని, తండ్రి, నా భర్త అయినటువంటి సూర్యుని వేడి భరించలేకపోతున్నాను. ఏ రోజుకు ఆ రోజు ప్రాణాలకు భయపడి ఇక భరించలేక భయపడి ఇక్కడికి వచ్చాను అని, అందుకు సంతోషించు అని చిరాకుగా చెబుతుంది. దానికి విశ్వకర్మ, సన్య, చికాకు పడకు. బుద్ధివంతురాలైన భార్య భర్త దగ్గర ఉండటమే మంచిది. ఆడవారి ఇంట్లోనే స్వర్గమైన నరకమైన కష్టాలు సుఖాలు అనుభవించడమే కాపురం తల్లి. ఏది ఎలా ఉన్నా సతికి పతిసేవయే పరమధర్మం. కాబట్టి వెంటనే ఆయన యొద్దకు వెళ్ళు. నేను త్వరలో వచ్చి ఆయన ప్రతాపాన్ని కొంత తగ్గిస్తాను అని నచ్చచెప్పి అల్లుడి దగ్గరకు పంపుతారు. ఆ విధంగా సన్య సూర్యుని తాపాన్ని భరిస్తూ సంసారం జరుపుతూ ఉంది. కొంతకాలానికి వైవస్తుడు, యముడు, యమి అనే 3 పిల్లలు కలిగారు. అప్పటికే సంసారాన్ని మరియు భర్త తాపాన్ని భరించలేక ఇక నా వల్ల కాదు,
మా నాన్న వస్తాను అని ఇంకా రాలేదు అని తన శక్తితో అచ్చం తనలాగే ఉండే ఒక స్త్రీని సృష్టించింది. ఆమెకు ఛాయ అనే పేరు పెట్టింది. ఆమెతో సంధ్య ఇలా అంది, నీవు ఆయనకు అనుకూలంగా సంసార జీవితం జరుపుతూ ఉండు. ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పకు. పిల్లలు జాగ్రత్త. ఈ క్షణం నుండి నా 3 పిల్లలకు నీవే తల్లివి అని హెచ్చరిస్తుంది. అలా చెప్పిన తరువాత ఎవ్వరికీ చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతుంది. విశ్వకర్మ సవ్య ఇంటికి రావడం చూసి, మళ్ళీ వచ్చావా? నీ భర్తతో చెప్పే వచ్చావా అని కోపంగా అడిగాడు. చెప్పలేదు తండ్రి. ఆ సూర్యుని తాపం భరించడం ఇక నా వల్ల కాదు. వస్తాను, వేడి తగ్గిస్తాను అని బలవంతంగా పంపావు. అలా ఉండి 3 పిల్లల్ని కన్నాను. ఇక ఉండలేక వచ్చాను. ఇంకా చెప్పడం కూడానా అని సంధ్య చికాకుగా జవాబు చెప్పింది. దానికి విశ్వకర్మ, నా మాటను అర్థం చేసుకోక తొందరపడి భర్తను వదిలేసి వచ్చావు. రేపు నీ భర్త వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఇలాంటి తగాదా రాకుండా వెంటనే నీ పతి దగ్గరకు వెళ్ళు. నీ వెనకాలే నేను వస్తాను. వెంటనే వెళ్ళు అని తొందర పెట్టాడు. సంధ్య కోపంతో లేచి వెంటనే బయటకు వచ్చింది. కొంచెంసేపు ఆలోచించి తిన్నగా ఉత్తర కురుదేశం వెళ్ళి ఆడగుర్రంగా మారిపోయి భర్తను ధ్యానించుకుంటూ జీవితం గడపసాగింది. విశ్వకర్మ తన కూతురు భర్త దగ్గరికే వెళ్ళింది అని ఊరుకున్నాడు. ఇక సూర్యుడు ఛాయను సంధ్యలాగే భావించాడు. రూపురేఖలు మొత్తం అచ్చం సంధ్యలాగే ఉండడంతో అనుమానం రాక ఛాయతో కూడా సంసారం సాగించాడు. ఆ విధంగా సూర్యునికి ఛాయకు మనువు, శనిశ్చరుడు, తపతి అనే 3 పిల్లలు పుట్టారు. మొత్తం 6 పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నారు. క్రమంగా ఛాయ తన పిల్లలపై మమకారం పెంచుకొని సంధ్య సంతతిని పోషించడంలో తేడా చూపించసాగింది. ఒకరోజు సంధ్యాదేవి కుమారుడైన యముడు కూతురైన యమి తండ్రి సూర్యునితో, ఈమె ఎవరో కానీ మా అమ్మ కాదు. ఆ 3 చూసినట్లు మమ్మల్ని చూడకుండా చికాకు పడుతుంది అని చెప్పారు. దానికి సూర్యుడు ఛాయతో, పిల్లలందరినీ ఒకే భావంతో చూడాలి. పెద్దవాళ్ళను సరిగ్గా చూడకుండా ఉన్నావట. ఇది తల్లి చేయవలసిన పని కాదని మందలించాడు. సూర్యుడు మందలించిన ఆమెలో ఏ మార్పు రాలేదు. పిల్లల పోషణ విషయంలో వ్యత్యాసం చూపించసాగింది. ఒకరోజు యముడు యమి రెచ్చిపోయి ఛాయపై గట్టిగా గర్జించి అరిచారు. దానికి ఛాయ, నన్ను మీరు గద్దిస్తారా? దానికి మీకు శిక్ష ఇదేనని యముణ్ణి నువ్వు ప్రేతరాజువి అవుతావని, యమిని యమున పేరుతో నదివి అవుతావని శపించింది. ఆ శాపాలు తెలుసుకున్న సూర్యుడు కోపంతో ఛాయతో ఇలా అంటాడు, నిజం చెప్పు, నీవు నిజంగా నా సంధ్యవేనా? సంతానం ఎంతటి కష్టాలు పెట్టినా తల్లి తన సంతానం ఉన్నత స్థితిలో ఉండాలనే కోరుకుంటుంది. తల్లి ఎప్పటికీ తన సంతానాన్ని శపించదు. కాబట్టి నీవు నా సంధ్యవు కావు అని కోపంతో ఛాయాపుత్రులైన శనిని, నువ్వు మందవాడివై దూరదృష్టి గల పాపగ్రహం అయిపోతావని, తపతిని నీవు తపతి అనే నదిగా అవుతావుగాక అని శపిస్తాడు. ఇక సూర్యుడు శాంతించి తన ధ్యాన మహిమ వల్ల ఇదంతా సంధ్య ఆడిన నాటకమని తెలుసుకొని కురుదేశంలో గుర్రంగా తిరుగుతున్న తన భార్య సంధ్య దగ్గరకు వెళ్ళి తాను కూడా గుర్రంగా మారి అక్కడ వారిద్దరి కలయిక వల్ల వారికి కవలలు పుట్టారు. వారే అశ్విని దేవతలు. ఇదంతా తెలుసుకున్న బ్రహ్మ అక్కడకు వెళ్ళి ఆ అశ్విని కుమారులైన సూర్యుని కుమారులకు దివ్యశక్తులను, దేవతలలో ముఖ్య స్థానాన్ని, యజ్ఞభాగాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక అశ్విని దేవతలు స్వర్గానికి వెళ్ళిపోయారు. సూర్యుడు, సంధ్య నిజరూపాలతో తన భవనాలకు వచ్చారు. కొంతకాలం తరువాత సంధ్య తండ్రి వచ్చి సూర్యుని స్తుతించి ప్రసన్నుణ్ణి చేసుకొని ఒక దివ్య చక్రంలో ఉంచి 3 సార్లు తిప్పాడు. అలా తిప్పడం వల్ల సూర్యుని వేడి చాలా వరకు తగ్గిపోయింది. ఇక సంధ్యాదేవి సూర్యమండలంలోనే నిలిచిపోయింది. ఇక ఛాయ సంధ్యలో లీనమై అన్ని ప్రాణులకు నీడగా నిలిచింది అని సూత మహాముని భరద్వాజునికి వివరించాడు. సూర్యునికి సంధ్యకు పుట్టిన బిడ్డలే అశ్విని కుమారులు. వారే తదాస్తు దేవతలు. తదా అంటే ఆ ప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. వీరు రథం మీద సంచరిస్తూ వెళుతూ ఉంటారు. అలాంటి సమయంలో తదాస్తు అనుకుంటూ వెళుతూ ఉంటారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు తదాస్తు అని అశ్విని దేవతలు అంటే అది నిజంగా జరుగుతుంది. కాబట్టి మనం ఏం మాట్లాడినా సరే జాగ్రత్తగా మాట్లాడాలి.
ఈ రథసప్తమి మాఘమాసంలో వస్తుంది గనుక ఈరోజు మాఘపురాణంలోని ఈ పవిత్ర కథను వింటే పట్టిందల్లా బంగారమవుతుంది. ఒకసారి శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యమును గురించి ఇలా చెప్పసాగాడు. ఒకనాడు గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గము ముందున ముని పొంగవులతో ఇష్టాగోష్ఠులు జరిపించుకొనుచూ ఉన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలసినదిగా ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమ ముని తన శిష్యునితో కలిసి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి శ్లోకాన్ని ఈ విధంగా చదివాడు. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రయే శివ రూపాయ వృక్షరాజయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధి యుక్తముగా పూజించిరి. ఆ తరువాత శిష్యులందరికీ కూడా మాఘమాస ప్రభావమును వివరించారు. ఈ విధంగా ప్రతి దినము కూడా ఆచరించుచూ ఉండగా ఒకరోజు ఆ చెట్టు మొదట మండపము ఏర్పరిచి ముగ్గులు వేసి బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకున్నారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క అక్కడికి వచ్చి భగవంతుడికి చేయుచున్న పూజా విధానమంతయు కూడా రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినట్లే కుక్క రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేయటం వలన అది మాఘమాసము కావటం వలన వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకల ఆభరణాలు ధరించిన వాడే మునుల ఎదుట నిలబడి మునులందరికీ కూడా నమస్కరించెను. అక్కడ ఉన్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యం పొందారు. ఓయి నీవెవరవు, నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. ముని చంద్రమ, నేను కళింగరాజును, మాది చంద్రవంశం, నా పేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలయందు ప్రాముణ్యం గలదు, నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను, దాన ధర్మములంటే నాకు అతి ప్రేమ, నేను అనేక దానాలు చేసి ఉంటిని, గోవు భూమి హిరణ్య సాల గ్రామదానాలు కూడా చేసి ఉన్నాను, ఎక్కువగా అన్నదానం తిలదానం చేసి ఉన్నాను, అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించి ఉన్నాను, నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్న సత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను, అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను, సద్బ్రాహ్మణుల చేత వేదాలు చదువు పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించి ఉన్నాను, పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను, కానీ నేనిలా కుక్కనయ్యాను, దానికి కారణం లేకపోలేదు, ఆ కారణం కూడా మీకు తెలియపరుస్తాను వినుడు అని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఒకానొక దినమున ఒక ముని పొంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చెయ్యాలంటే సామాన్య విషయం కాదు కదా, దానికి కావలసిన ధన వస్తు సముదాయం చాలా కావలెను. కనుక ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని. ముని కూడా మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడి ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట గాని లేక వినుట గాని చెయ్యుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధయాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థ స్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన
పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినప్పుడు కానీ దశమి ఆదివారం వచ్చినప్పుడు కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను సరే విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘ పురాణము పఠించినను లేక వినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించను అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లుగా మాట్లాడి ఇట్లంటిని. అయ్యా ముని సత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీయు భూటకములు, వాటిని నేను యథార్థములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు. నేను మాఘ స్నానములు చేయుట గాని దాన పుణ్యాదులు చేయుట గాని పూజ నమస్కారములు ఆచరించుట గాని చెయ్యను. చలి దినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకు, నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. ఆ మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసినది చెప్పి తిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయినాడు. అంతటి నేను ఆ ముని చేతులు బట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకుని పోయెను. ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచి తిని తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చెయ్యి పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి తిని గనుక నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవ యోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా. ఇటులా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింపండి అని వేడుకున్నాడు. ఆ రాజు చెప్పిన మాటలకు ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగినదో తెలుసుకున్నావా? అనుభవమే చెప్తున్నది కదా నీకు. నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు, ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీ కూడా యథార్థములే. నీవి కుక్కవై ఎటుల పవిత్రుడైతవో ఆ వృత్తాంతమును వివరిస్తాను విను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కూడా కృష్ణవేణి తీరమందు ఉన్న కృష్ణానదిలో మాఘస్నానం ఆచరించుచు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చి ఉంటిమి. మేమందరము ఈ వృక్ష రాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకునుచూ ఉన్నాము. కుక్క రూపంలో ఉన్న నువ్వు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినాలనే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు గాని పక్షి గాని వచ్చియున్న దానిని తరిమివెయ్యుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినాలనే ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చి ఉన్నావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగటం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగులు సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికీ కూడా నమస్కరించినాడు. కాబట్టి మాఘమాసం ఎంతో విశేషమైనది. ఈ మాసంలో కనీసం ఒక్కసారి అయినా సరే మాఘ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి, ఎంతో పుణ్యం కలుగుతుంది అని శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యమును వివరించినాడు. అలాగే ఈరోజు కృష్ణుడు పాండవులతో కలియుగం గురించి ఏం చెప్పాడో తెలిపే కథను వింటే రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారమవుతుంది. ఈ పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం. అయితే
రాబోవు కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పాండవులకు కలిగింది. అప్పుడు పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి వారి మనసులో ఉన్న కోరికను చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు: నేను 5 బాణాలను అడవిలోనికి వేస్తున్నాను. మీరందరూ అడవిలో ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళి 5 బాణాలను వెతికి తీసుకురండి. మీకు బాణం దగ్గర ఏదైనా కనబడితే వచ్చిన తర్వాత నాతో చెప్పండి. అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు పాండవులందరూ కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించి బాణాలను వెతుకుతూ అడవిలోనికి బయలుదేరారు. ఆ 5 పాండవులు ఒక్కొక్కరు ఒక్కో దిశలోనికి వెళ్ళారు. మొదటిగా ధర్మరాజుకి బాణం దొరుకుతుంది. ఆ బాణం దగ్గర ఒక ఆశ్చర్యకరమైన సంఘటనను ధర్మరాజు చూస్తాడు. ధర్మరాజుకు ఒక ఏనుగు కనబడుతుంది. దానికి విచిత్రంగా 2 తొండాలు ఉంటాయి. దానిని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరతాడు. అర్జునుడికి కూడా బాణం దొరికింది. కానీ ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. అప్పుడు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. ఒక కోయిల మధురంగా పాడుతూ ఉంది. దాని రెక్కలపై వేదం అని రాసి ఉంది. ఆ కోయిల బ్రతికి ఉన్న ఒక కుందేలును పొడుచుకు తింటుంది. అది చూసి అర్జునుడు నివ్వెరపోయాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. ఇక భీముడికి కూడా బాణం దొరికిన చోట ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. భీముడికి నిండుగా నీళ్లున్న 7 బావులు కనిపించాయి. ఆ బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. నిండుగా నీళ్లు ఉన్న 7 బావుల మధ్యలో ఉన్న ఆ బావిలో నీళ్లు ఎందుకు లేవు, ఎందుకు పడలేదు అని ఆశ్చర్యపోయాడు. వెంటనే బాణం తీసుకుని తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. మరోవైపు నకులునికి కూడా బాణం దొరికిన చోట ఒక వింత సంఘటన కనబడింది. ఏమిటంటే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ ఉన్న జనం అది కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. అది చూసి నకులునికి ఆశ్చర్యమేసింది. బాణం తీసుకుని నకులుడు కూడా వెనుదిరిగాడు. ఇక సహదేవునికి బాణం దొరికిన చోట ఒక సంఘటన కనిపించింది. అదేమిటంటే ఒక పర్వతంపై నుండి ఒక పెద్ద బండ దొర్లుతూ వస్తూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాని వేగాన్ని ఆపలేకపోయాయి. కానీ ఆ రాయి దొర్లుతూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. అది చూసిన సహదేవునికి ఏమీ అర్థం కాలేదు. బాణం తీసుకుని కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. తర్వాత పాండవులందరూ ఒక దగ్గర చేరి తాము చూసిన విషయాలను శ్రీకృష్ణుడికి చెప్తామని అతని దగ్గరకు బయలుదేరారు. పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు చేరి అతనికి నమస్కరించారు. అప్పుడు కృష్ణుడు పాండవులతో మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్తాడు: శ్రీకృష్ణ, నేను బాణం దగ్గర మొట్టమొదటిసారిగా 2 తొండములు కలిగిన ఏనుగును చూశాను. దానిని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వింతను నేను చూడలేదు. దాని గురించి వివరించి చెప్పండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: ఓ ధర్మరాజా, నీకు కనిపించిన ఈ దృశ్యానికి కలియుగానికి సంబంధం ఉంది. కలియుగంలో మానవులు 2 ముఖాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారు ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపల మనసులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగం వీరి రాజ్యమే నడుస్తుంది. మనిషి ఒక్కడే అయినా ఆలోచన మాత్రం 2 రకాలుగా చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. తర్వాత అర్జునుడు ఇలా అడుగుతాడు: శ్రీకృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను బాణం తీసుకునే ప్రదేశంలో ఒక కోయిల రెక్క మీద వేదం అని రాసి ఉంది. ఆ కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న కుందేలును పొడుచుకుని తింటూ కనిపించింది. సాక్షాత్తు సరస్వతీదేవినే మరిపించే ఆ కోయిల ఇంత వికృత చేష్టలు ఎలా చేయగలుగుతుంది అంటూ తనకు కలిగిన సందేహాన్ని కృష్ణ భగవాన్ వారి దగ్గర వ్యక్తం చేశాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు: అర్జున, కలియుగంలో సరస్వతీదేవిని మెప్పించి విద్యావంతులు అయిన విద్వాంసులు, తెలివైన వారు తమ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగం చేయకుండా కాకుండా అమాయక ప్రజలను, చదువురాని పేదవారిని మాయమాటలు చెప్తూ దోచుకుంటారు.
అని ఆ పక్షిలాగా వాళ్లను పీక్కు తింటారు, కోయిలలాగా తీయని మాటలు చెప్తూ వారిని వేధిస్తారు అని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు. అదేవిధంగా తర్వాత భీముడు ఇలా అడుగుతాడు, శ్రీకృష్ణ, నేను వెతికిన బాణం ఉన్న చోట నాకు 7 బావులు కనిపించాయి. ఈ 7 బావులలో 6 నిండుగా నీరు ఉంది, కానీ మధ్యలో ఒక బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఒకే నేలపై ఉన్న ఈ 7 బావుల్లో ఇదేం తేడా అంటూ భీముడు తన సందేహాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు. భీముని ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు ఇలా చెప్తాడు, భీమ, కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడవుతాడు, పేదవాడు మరింత నిరుపేదగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు. ధనవంతుల మధ్యలో ఉన్న కూడా పేదవాడు ఎన్నడూ ఎప్పుడూ పేదవాడిగానే ఉంటాడు. దానికి సంకేతమే ఈ బావులు అని శ్రీకృష్ణుడు వెల్లడిస్తాడు. ఆ తరువాత నకులుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు, శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతుంది. ఆవు ప్రేమ ఎలా ఉంది అంటే ఆ ఆవును నాకటం వల్ల ఆ దూడకు గాయాలు అయ్యి రక్తం కారిపోతుంది. ఏంటి ఈ విపరీతమైన ప్రేమ అని శ్రీకృష్ణుణ్ణి అడగగా కృష్ణుడు ఇలా చెప్తాడు, నకుల, కలియుగంలో రాను రాను తల్లిదండ్రులకు పిల్లల మీద అధిక ప్రేమ ఎక్కువై ఆ పిల్లలు సోమరులుగా తయారు చేస్తారు. వాళ్ళు చూపించిన అతి ప్రేమ వలన పిల్లలు అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారయ్యి భూమికి భారంగా మారుతారు. జీవితంలో బాధ్యతల గురించి తెలుసుకోకముందే వారికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఈ కలియుగంలో కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉండవు. కేవలం భార్యకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలపై చూపే అతి ప్రేమకు ఆవు దూడలు చిహ్నాలు అని నకులునికి సమాధానమిస్తాడు శ్రీకృష్ణుడు. ఇక చివరివాడైన సహదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఎలా అడుగుతాడు, శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుండి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడటం కనిపించింది. ఆ బండరాయి బరువుకు వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోతున్నాయి. కానీ ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతట తాను ఆగిపోయింది. అది చూసి నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. పెద్ద పెద్ద వృక్షాలకు ఆపటం సాధ్యం కాని పని ఒక చిన్న మొక్కకు ఎలా సాధ్యమైందని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు సహదేవుడు. సహదేవుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిస్తాడు, సహదేవ, కలియుగంలో మానవులు విచక్షణను కోల్పోతాడు. తన పతనానికి తానే కారణమవుతాడు. మహావృక్షాలు వంటి అతని అధికార బలం, ధనబలం ఇవేమీ అతని పతనాన్ని ఆపలేవు. కానీ చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుడు వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది. దీనికి సంకేతమే నువ్వు చూసిన దృశ్యం అని వివరిస్తాడు. కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు జాలి, దయ లేకుండా అమాయకులను పీడించుకు తింటూ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. భగవంతుణ్ణి నమ్మేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నాస్తికులు పుట్టకుక్కుల్లాగా పెరిగిపోతూ ఉంటారు. మనిషి ఆయుర్దాయం అనేది 16 సంవత్సరాలకు పడిపోతుంది. 8 సంవత్సరాల వయసులోనే ఆడవారు పిల్లలకు జన్మనిస్తారు అంటూ కలియుగంలో జరగబోయే సత్యాలను పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తారు. మహాభారతంలో ఎన్నో జీవిత సత్యాలను తెలియజేసే విషయాలు కూడా ఉన్నాయి. ఈ రథసప్తమి మాఘమాసంలో వస్తుంది గనుక ఈరోజు మాఘపురాణంలోని ఈ పవిత్ర కథను వింటే పట్టిందల్లా బంగారమవుతుంది. పూర్వం ఒక కళింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెతుకుచూ అడవిలో తిరుగుచూ ఉండగా ఒక విప్రుణ్ణి చూసెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానము చేయవలెనదిగా బయలుదేరెను. మార్గ మధ్యలో ఆయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదలచెను. కిరాతుడతన్ని చూసి వాని వద్దనున్న వస్త్రములు, ధనము మున్నగు వానిని అపహరింపవలెనని తలచెను. తన వారితో వచ్చి ఈ బ్రాహ్మణులను వద్దనున్న అన్నిటినీ కూడా బలవంతముగా తీసుకొనెను. ఓయి, నీవు దాచిన ధనము ఇమ్ము, లేనిచో నిన్ను చంపుదను. కిరాతకుడు బ్రాహ్మణుని బెదిరించెను.
విప్రుడు, నేను దరిద్రుడను, నా వద్ద ధనమేమీ లేదని సమాధానము చెప్పెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణ్ణి ఖడ్గముతో నరికివేసెను. అలా ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించి వారిని చంపి వారి నగలను ధనమును దోచుకుంటూ ఉండెను. అతడు క్రమముగా అరణ్య మార్గమునే కాక పట్టణ మార్గమున ప్రయాణించి వారిని కూడా దోచుకుని చంపుతూ ఉండెను. వానికి ధనమును సంపాదించాలి అనే కోరిక విపరీతముగా పెరిగిపోతూ ఉండెను. ఇట్టి కిరాతకునకు బంగారు నగలను చెయ్యువాడొకడు మిత్రుడుగా ఉండెను. అతడు కూడా కిరాతకుడి వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చెయ్యుచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడు బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణహార మిత్రునికి ఇచ్చేవాడు. అతడు నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకుని మిగిలిన ధనమును కిరాతకుడికి ఇచ్చెను. వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండెను. వాని తల్లిను అట్టిదే. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛ వర్తనురాలయ్యెను. ఆ విధముగా ఆ కుటుంబమున కుమారుడు తల్లి ఇద్దరునూ కూడా కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. వాని తల్లి చీకటిలో కామాంతరై తన విటుడు వచ్చు చోటుకి పోయెను. చీకటిగా నున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావాల్సిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచి ఉండెను. అచుటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలైనటువంటి తన ఇష్టురాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి తాను కోరిన ఆమె అనుకునెను. వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాను కోరుకున్న వటుడే అనుకునెను. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తమకు కావలసిన వారే అనుకునిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి. సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరినొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించెను. కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు కూడా పోగొట్టుకునెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యను. కిరాతుడు బ్రాహ్మణుని ధనముకై చంపినవాడు, సువర్ణకారుడు, నమ్మి ఇచ్చిన నగలలో బంగారమును దొంగిలించువాడు, శూద్రుడు, తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలిసి వారితో పాటు పాప కార్యములను చేయుచూ ఉండెను. బ్రాహ్మణుడొకటచేవాడు పురోహిత్యమును కూడా చేయుచూ ఉండెను. వీరి కలయికతో పంచమహాపాపములు ఒక్క చోట చేరినట్లు అయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగుచూ ఉన్నవాడు, క్రూరుడు, బంగారము నపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతకుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను. అతడు ఆ గ్రామమున సోద్రీయుడైన బ్రాహ్మణునొకరిని చూసెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలను ధరించెను. లేడి చర్మము, దర్భములు చేతబట్టి ఉండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాత మిత్రుడైన బ్రాహ్మణుడు వారికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్న వానిని చూసి, నీవెవరవు, ఎక్కడికి పోవుచున్నావని అడిగెను. అతడు, నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పనిచెయ్యువాడునని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై ఉండి కనులు తెరిచి ఇట్లనెను, ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మునగు పాపములను చేసినవాడు, హింసాపరుడు, వానికి బంగారమును దొంగిలించినవాడు మిత్రుడు, వారికొక శూద్రుడు మిత్రుడు, తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మ తేజస్సును, నీ బ్రహ్మ తేజమును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను, తాకినను వాడును వారి వలె కూడా పాపాత్ముడు అగును. అట్టి వారితో మాట్లాడక తప్పనిసరి అయినను దర్భను చేతబట్టి మాట్లాడవలెను. అట్టు చేసిన పాపముండదు. నీ వంటి పాపాత్మల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. నీతో మాట్లాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్ప గమనం చేసినవాడు, బంగారమును దొంగిలించినవాడు, వీరితో స్నేహము చేసినవాడు, వీరెదుగురు పాపులే. ఇట్టి
వారికెంత దూరముగానున్నా అంత మంచిది అని వీరవ్రతుడు నిస్సంకులునితో అనగా బ్రాహ్మణునితో పలికి మిన్ననుగుంచెను. నిస్సంకులుడు వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము, నాకీ భయంకర పాపము నుండి విముక్తి ఎట్లు కలుగును, సర్వపాపహరణ క్షమమైన పాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుణ్ణి ప్రార్థించెను. వాని మాటలను విని దయాళులైన వీరవ్రతుడు ప్రాయశ్చిత్తమును ఇట్లు చెప్పెను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చెయ్యము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ భిక్షమును తినుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణనే ముక్తి కలుగును. మాఘ స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున 12 సంవత్సరములు పూర్తిగా గాని సంవత్సరము పాటు గాని ప్రయాగ మాఘస్నానమును ఆచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకుని తినుము. ఈ ప్రకారముగా 1 మాసము చేయుము అని అనెను. నిశ్చలుడు అట్లేనని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతకులకు కూడా ప్రాయశ్చిత్తమును చెప్పమని కోరుకొనెను. వీరవ్రతుడు వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారిని కూడా ఆచరింపమని చెప్పెను. నిస్సంకులుడు వీరవ్రతునికి నమస్కరించి 12 సంవత్సరాల ప్రాయశ్చిత్తమును చేసుకున్న తర్వాత నాకు ధర్మమును ఉపదేశించమని అడిగెను. ఆ ధర్మమునప్పుడు చెప్పెదను పొమ్మని వీరవ్రతుడు నిశ్చలుడితో పలికెను. నిశ్చలంకుడు కళింగ కిరాతకుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్శంకులుని మాటలను విని భయమును ప్రాయశ్చిత్తమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమయ్యిరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షభోజనము మాఘ స్నానము చేసి పాప విముక్తులయ్యిరి. నిశ్శంకులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరము చేరి కొంతకాలముండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము ఆచరించెను. అన్ని తీర్థముల స్నానము ప్రయాగ స్నానము నిశ్చలుడు వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తమును ఆచరించెను. ఆ తర్వాత నిశ్శంకులుడు పాప విముక్తుడై వీరవ్రతుని వెతుక్కుంటూ నైమిని హర్షమునకు పోయి వీరవ్రతునికి నమస్కరించి ఇట్లు పలికెను. వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్చలుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. 2 గడియలు ఆలోచించి ఇట్లనెను. ఓయి, నీ పాపమంతయు కూడా పోయినది. ప్రయాగ స్నానముచే దుష్ట సాంగత్య జనిత దోషములు కూడా పోయినవి. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు. మంత్ర పూతమగు జలముతో 3 దినములు స్నానము చేయుతును. నిరాహారముగా నీవి 3 దినములు ఉండును. అప్పుడు నీవు మరింత పవిత్రుడు కాగలవు. నిస్సంకులునిచే మంత్రజలమున స్నానము 3 దినములు చేయించెను. నిస్సంకులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు నిశ్శంకులుడుకు ఇట్లు ఉపదేశించెను. ఓయి, నిరంతరము సంతోషముగా ఉండు. వేద మార్గమును అతిక్రమించకు. శాస్త్రం అనుసరించి కార్యములను ఆచరించు. వివాహము చేసుకొని గృహస్థ ధర్మమును ఆచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనము మునగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండును. హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని చూసి విచారించకు. పరస్త్రీలను తల్లివలే చూడుము. చదివిన వేదములను మరువకుము. అతిథులను అవమానింపకుము. పితృదినమున శ్రాద్ధమును మానకుము. చాడీలను చెప్పకము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుము. సిగ్గును విడిచి హరినామ స్మరణ హరినామ కీర్తన చెయ్యము. పెద్దలు చెప్పిన త్రిపుండ ధారణము చెయ్యము. రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుణ్ణి అర్పింపుము. తులసిమాలను ధరించి తులసి దళములతో లక్ష్మీ నారాయణ బిల్వపత్రములతో శివుణ్ణి అర్చించుము. హరిపాద తీర్థమును సేవింపుము. వేదనమును భుజింపుము. యతీశ్వరులను గౌరవించుము. తల్లిదండ్రులను సేవించుము. నియమముతో మంత్రానుష్ఠానం చెయ్యము. కామక్రోధాది శత్రువులను జయింపుము. మాఘస్నానమును మానకము. మనసు నదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతమాచరించుము అని చెప్పాను అని వీరవ్రతుడు నిశ్చలంకుడు ధర్మ ప్రసక్తిని ఆచరణ విధానమును చెప్పాను. నిశ్శంకులుడు వీరవ్రతుని పాదాలకు నమస్కరించెను. గురువు అనుమతి పొంది మరలా కాశీ నగరమునికి పోయెను.
గృహస్థాశ్రమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘ స్నానమును ప్రతి సంవత్సరము చేస్తూ ఉండెను. అనేక భోగములను పుత్ర పౌత్రాలను పొంది సుఖముగా నుండెను. తరువాత మరణించి ముక్తిని పొందెను. బ్రహ్మ కల్పాదిలో అంటే నేటికి సుమారు 197 కోట్ల సంవత్సరాలకు పూర్వం మాఘశుద్ధ సప్తమి నాడు ఏకచక్ర రథారూఢుడై సూర్యుడు ఆవిర్భవించాడని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. ఆయన అధిరోహించిన రథం కాలచక్రమనే తాత్విక వ్యాఖ్యానం. అందుకని ఈ రోజుకు రథసప్తమి అని పేరు వచ్చింది. జన్మల దరిద్రం పోవాలంటే ఈరోజు గొడుగు చెప్పులను దానంగా ఇవ్వాలి. ఈరోజు చెప్పులను కానీ గొడుగును కానీ సద్బ్రాహ్మణుడికి దానం ఇస్తే జన్మల దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రథసప్తమి రోజు చేసే పుణ్యకార్యాలకు ఎలా అయితే 1000 రెట్ల ఫలితం వస్తుందో అలాగే పాపకార్యాలకు కూడా ఎక్కువ పాపం చుట్టుకుంటుంది. ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయరాదు. తెలియక చేస్తే మీ జీవితంపై ఆ ప్రభావం పడుతుంది. పరమ దరిద్రం కలుగుతుంది. రథసప్తమి ఎంతో మహిమాన్వితమైన రోజు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అరుణోదయ కాలం కన్నా ముందే నిద్రలేవాలి. సూర్యోదయం అయ్యే వరకు పడుకుని ఉండకూడదు. అది మీకు దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. మామూలు రోజుల్లో ఏ సమయంలో నిద్రలేచినా సరే ఈ ఒక్క రోజు అంటే ఈ ఒక్క రథసప్తమి రోజు మాత్రం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. అరుణోదయ కాలంలో రథసప్తమి స్నానం చేయాలి. ఈరోజు అరుణోదయ కాలంలో స్నానం చేయకపోవటం దరిద్రం. అంతేకాదు ఈరోజు సూర్యోదయం తర్వాత నిద్ర లేచేవాళ్ళు రాక్షసులుగా జన్మిస్తారని పురాణవాక్కు. ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చెడు మాటలు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఈరోజు ఎంత భక్తితో ఆ సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తే అంత మంచి ఆరోగ్యాన్ని, సంపదను సూర్య భగవానుడు ఇస్తాడు. ఈరోజు చెడు మాటలు మాట్లాడడం దరిద్రాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఎవరైనా సరే సాత్విక ఆహారం భుజించాలి. ఈరోజు జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేస్తే పరమ దరిద్రం కలుగుతుంది. ఈ ఒక్కరోజు మాత్రం ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి. రథసప్తమి రోజు ఈ తప్పులు చేయకుండా ఉంటే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారు ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.